నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నాను. మోస్ట్లీ ఇది అందరు వినేసే ఉంటారు. సో ఇప్పుడు మనం సారీ వీడియో ఒకటి బయటకు వచ్చిందని దాని గురించి మనం మాట్లాడదాం. అదేంటంటే అలెక్క చిటిపికల్స్ ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేశారనమాట. అదేంటంటే కొంచెం నేను చెప్పేస్తాను. సో వేరే వాళ్ళు వాళ్ళని అంటే కనుక సో ఆ కోపంలో కొంచెం అబ్యూజింగ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడటం వల్ల సో వీళ్ళు ఒకరికి సెండ్ చేయబోయి ఇంకొకరు సెండ్ చేశారనమాట. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు అని చెప్పిన వాళ్ళు ముందుకు వచ్చేసి ఎవరినైతే అన్నారో ఆ బ్రోక్ ఒకళ్ళు కాను వాళ్ళ మదర్ని అన్నారు కాబట్టి వాళ్ళ మదర్కి సారీ చెప్పారు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది, దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నాను. అంతవరకు హ్యాపీ. ఇంకా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు అంది మీ అక్క, మరి మీ అక్క ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? మీరెందుకు వస్తున్నారు, మీ సిస్టర్ ఎందుకు వస్తుంది, వచ్చేసి మీ ఇద్దరు వచ్చేసి బయటకు వచ్చి ఫ్రేమ్ ముందుకు వచ్చి కనబడుతున్నారు, తప్ప అంది మీ అక్క కదా. సో మీ అక్క ఎందుకు రావట్లేదు? సో తెలుసు ఇది నిజమా అబద్ధం అనేది మీకు తెలుసు. కావాలని పెట్టారా లేకపోతే బై మిస్టేక్లో ఒక్కొక్కరు పెట్టిపోయి ఇంకొకళ్ళు పెట్టారని. ఎందుకంటే ఆల్రెడీ పెడితే ఒకరికి పెట్టొచ్చు ఏదో బై మిస్టేక్లో ఇద్దరికి ఆవిడికి మరి ఆవిడకి ఎవరు చెప్తారు సారీ? సో అది. అండ్ ఇంకోటి మమ్మల్ని చాలా మంది అన్నారు. సో అందుకనే ఈ కోపంలో ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, ఒకరికి పెట్టబోయి ఇంకొకరు పెట్టేశారు. ఓకే ఫైన్, అట్లాంటివి జరుగుతాయి. ఎవరైతే మేము ఒకరికి పెట్టబోయి ఇంకొకరికి పెట్టామన్నాం కదా, ఆ ఒకరికి పెట్టబోయిన వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు అసలు ఏం మాట అన్నారు? అందుకని మీ సిస్టర్ వాళ్ళకి పెట్టబోయి ఈ బ్రోకి పెట్టింది ఆ మాటలో. సో అదేది. సో అది ఎంత కవర్ చేయాలని చెప్పి చూసినా కానీ అర్థమైపోయింది. ఓకే దాంట్లో తప్పేం లేదు, అది కవర్ చేయాలని చెప్పి చేసినా ఏం చేయాలని చెప్పి చూసినా కానీ తప్పు తెలుసుకొని వచ్చి సారీ చెప్పినందుకు మేము కూడా కొంచెం రెస్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే వీడియోలు తీయటం కాదు, మీరు ఎట్లా తప్పు ఒప్పేసుకొని కూడా ఫ్రేమ్ ముందుకు వచ్చి సారీ చెప్తే కనుక మేము కూడా దానికి రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఏంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంది మీ అక్క కదా, మీరెందుకు వచ్చి ఇట్లా కవర్ చేయాలని చెప్పి చూస్తున్నారు? సో అండ్ పాయింట్ నెంబర్ 1. ఇంకోటి తప్పు జరిగినప్పుడు మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరో ఏదో మాట్లాడినారు, ఇట్లా వల్గర్గా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మెసేజ్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా. అదే మీరు సోషల్ మీడియాలో పెట్టవచ్చు కదా, ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నారు అవి అని చెప్పని. మీరు ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు ఒక తప్పు మీ అక్క చేయగానే అవి కంబైన్ చేసి మమ్మల్ని ఇట్లా అన్నారు కానీ మేమేం అనలేదంటే మీరు రియాక్ట్ అవ్వాలా? ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు? ఒక తప్పు లేకుండా మీ తప్పు లేకుండా వేరే వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు? అవ్వాలా పక్క. ఇప్పుడు సేమ్ అదే కదా జరుగుతుంది. తన తప్పు లేకుండా మీ సిస్టర్ అట్లా ఆ వాయిస్ నోట్ పెట్టడం వల్లే ఇప్పుడు ఎంతమంది రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే నన్ను ఇంకొక ఆడియో లీక్ అయింది పార్ట్ 2 అని చెప్పని, సో ఆవిడ విషయంలో కూడా అంతే జరిగింది. ఇట్లా ఇళ్ళల్లో పని చేసుకో, అది పని చేసుకో, ఇది పని చేసుకో, సరేనాడు అబ్బాయిది అంటే జరిగిపోయింది. మరి అమ్మాయిది ఎవరిదైతే ఒక ఆవిడికి పెట్టాలనుకో మరి అదేది టెక్స్ట్ అది ఎందుకు పెట్టట్లేదు? మీరు ఎంత కవర్ చేయాలా, ఎంత దాపెట్టాలని చెప్పి చూసినా కానీ నిజం కనపడిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మంచిగా అనిపించేది ఏంటంటే మీ అక్క చేసిన తప్పుకు మీరు ముందుకు వచ్చి మీరు ఏం చేయకపోయినా కానీ మీరు సారీ చెప్తున్నారు చూడు. సో మీకు తెలియకుండా మీరు కూడా నెగిటివ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంకా తప్పు లేకుండా ఒకరిని ఒక మాట అంటే కనుక ఎట్లా ఉంటుందో తెలుసు కదా సోషల్ మీడియాలో. సో మీ అక్క చేసిన తప్పుకి మీరు బాధలు అనిపిస్తారు. సో లాస్ట్ చెప్పేది అలా ఒకటే, సారీ చెప్పడం మంచిదే. కాకపోతే ఏంటంటే తప్పు మీ అక్క చేసింది కాబట్టి మీ అక్క ముందుకు వచ్చేసి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇంత కూడా కాదు, చిలికి ఇది పెద్ద ఇదైపోయింది బాగా. ఇంక ఇది తప్ప వేరే ట్రెండింగ్ టాపిక్ ఏం నడవట్లేదు. సో అందుకని మీరు కూడా అర్థం చేసుకొని కొంచెం ఇప్పటికైనా కూడా కొంచెం మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎవరితో ఎట్లా రిప్లై అవ్వాలో కూడా అంతే అట్లా రిప్లై అవ్వాలి. అండ్ ఇంకోటి మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు అసలు ఎవడైనా ఒకడు ఇట్లా వల్గరా మాట్లాడుతున్నాడంటే వాడితో ఏదో కన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నట్టు రిటర్న్లో వాడితో చాట్ చేస్తూ కూర్చుంటే అవ్వదు. సీదా బ్లాక్, లేదనుకో సీదా వాడిని ఎక్స్పోజ్ చేయటమే. వాడు ఫోటో తీసో స్క్రీన్ షాట్లు తీసో ఎక్స్పోజ్ చేయాలి. చేసి వాడు చేసిన తప్పేందో జనాల ముందు పెట్టాలి, వాడికి బుద్ధి వస్తుంది. అట్లాంటి రిపీట్ కాకుండా ఉంటే ఇంకొకటి మీకు అట్లా మెసేజ్ చేయడానికి కూడా కొంచెం మెసేజ్ చేయడానికి కూడా ఆలోచిస్తాడు. మీరు అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీరు కూడా సైలెంట్గా పడుకుతారు రిటర్న్లో, అమ్మాయిలతో అయినా అబ్బాయిలతోనే రిటర్న్లో వాడు అన్నదానికల్లా మీరు కూడా ఒక మాట ఇట్లా మెసేజ్ కొట్టడం లేకపోతే వాయిస్ నోట్ కొడతా కూర్చుంటే కనుక ఇది ఒకటి అవ్వపోయి ఇంకోటి అయింది. ఇప్పుడు మీ అక్క కోసం మీ పెద్ద అక్క అయినా మీరైనా కానీ చాలా కవర్ చేస్తున్నారు. అది ఈజీగా అర్థమవుతుంది చేస్తున్నాను ఇంకంతే. మీరు కూడా కొంచెం ఏమైనా తెలుసుకోవాలంటే కనుక లైక్ చేసి షేర్ చేసి కరెక్ట్ అయింది రైట్ అయింది అని చెప్పి మీరు కూడా ఒక నలుగురు షేర్ చేయండి. అసలు విషయం కూడా జనాలకి తెలిసిద్ది. ఎందుకంటే మనం కొన్ని యూస్ తప్పు అని చెప్పి డిసైడ్ చేయాలి. ఓకేనా, బాయ్.